మీకు విగ్రహాలు కావాలి కదమ్మా? మా దేశం హిందూ దేశం. రెండు చెక్కల మీద నిలబెట్టేసి అతను మేకులు కొట్టేస్తే ఓ దేవా అంటే ఏడుచుకుంటూ చచ్చిపోయాడు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ రాజ్యాంగంలో రోమన్ సైనికుల్ని అక్కడ ధిక్కరించి హిందువులు అందరూ వ్యభిచారుల కింద క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి. అంత పెద్ద చర్చ్ కట్టడానికి కారణం, ప్రధాన కారణం అది. మీరు కష్టాజిత్యంలో తీసి మీరు దశభాగాలు ఇస్తారు కదా, ఒక దేవుడు అని ఒక కల్పితాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా మత మార్పిడి చేస్తున్నారు. చెప్పేసి కొంతమంది రిజర్వేషన్ కూడా తీసుకుంటున్నారు, హిందువులుగా చలామణి అవుతూ. ఇక్కడ తిండి ఇక్కడ గాలి పీలుతూ, ఇక్కడ బతుకుతూ, ఇక్కడ రాయితీలు పొంది కూడా మన హైందవ వీరు ఆర్మీ మొదల వైపు అలా ఉన్నా పర్లేదండి. ఇక్కడ జెండా లోనకి వెళ్ళినాగా ఈ రోజు ప్రత్యేకత తెలుసా మీకు? ఏం రోజు? రథసప్తమి. దక్షిణాయనం దగ్గర నుంచి ఉత్తరాయణం సూర్య భగవానుడు తిది గమనం మారినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనకు దక్షిణాయనం ఉత్తరాయణం ఉంటుంది. మన ఇప్పుడు ఏంటంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చినాడు అనమాట. ఉత్తరాయణంలోకి వచ్చినప్పుడు రథసప్తమి మనకి స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ నెల నుంచి అర్థమైందమ్మా? ఈ ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది. తర్వాత దక్షిణాయనం, మనం ఇప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చి అందుకని మన రథసప్తమి. ఈ రోజు కూడా మంచి రోజు. ఈ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు, సరేనా? జై శ్రీరామ్. మొత్తం అడ్డదిగిల మండలానికి మొత్తం అందరికి వినబడేలాగా అంత గట్టిగా చెప్పారు. జై శ్రీరామ్. వావ్, అద్భుతం అమ్మ. అందరికీ జై శ్రీరామ్ అమ్మ. ఈరోజు ఈ గ్రామానికి మేము ఎందుకు వచ్చామో తెలుసమ్మా? ఈ గ్రామం మాలైపాకలో అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగిల మండలం. మాలైపాకలే కదమ్మా. ఈరోజు మేము ముఖ్యంగా మీరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ దేశం గురించి, మన ఆర్మీ ఎలా పనిచేస్తుందో, మన ధర్మం గురించి కూడా మన పిల్లలు కూడా మన ధర్మం గురించి కూడా తెలియనాకి విద్యతో పాటు అని ప్రతి గ్రామంలోనూ కూడా హైందవీర్ ఆర్మీ అని ఉచిత విద్య ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఉచిత విద్య స్కూల్స్ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి గ్రామంలో కూడా. అయితే ఈ గ్రామానికి ఏకా సన్యాసరావు గారని ఈ పిల్లలకి అందరికీ కూడా విద్యతో పాటు ధర్మాన్ని కూడా బోధించిందని చెప్పేసి వారి యొక్క ఆర్థిక సహాయంతో ఇక్కడ స్కూలు రేపటి నుంచి నడవబోతుంది. పిల్లలకి ముఖ్యంగా విద్యతో పాటు మన ధర్మం కూడా, విద్య ధర్మం రెండు కళ్ళు లాంటివి. మన దేశానికి సైనికులు ఒక కన్ను అయితే మన ధర్మం కూడా ఒక కన్ను. ఈ రెండు కళ్ళు అనమాట. కాబట్టి విద్య లేకపోవడం ఉన్నా సరే ధర్మం తప్పితే ఎంతోమంది ఈ రోజున మన దేశం యొక్క గొప్పతనాన్ని వదిలేస్తున్నారు, విదేశాలను పొగుడుతున్నారు. అంతేకాక మన దేశం మీద విషం చిమ్ముతున్నారు, మన ధర్మం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మన సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు. ఇన్ని విధాలుగా మన దేశం మీద విషం చిమ్ముతున్నారు. అది ఎందుకు చదువుకున్న ఉన్నతమైన విద్య ఉన్నవాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మన దేశం మీద విషం చిమ్ముతున్నారు. మన దేశం గొప్పతనాన్ని అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ తిండి ఇక్కడ గాలి పీలుతూ, ఇక్కడ బతుకుతూ, ఇక్కడ రాయితీలు పొంది కూడా మన దేశం మీద విషం చిమ్ముతున్నారు. ఎందుకు? మన ధర్మం తెలియక. అయితే భాను గారు, అమ్మ మీరు తల్లి, పిల్లలకి అందరికీ కూడా చక్కగా రేపటి నుంచి సాయంత్రం 3 గంటల నుంచి ప్రతిరోజు కూడా 2 గంటలు లేదా గంటన్నర సేపు పిల్లలకి స్కూలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఒక 30 గంట పిల్లలకి ఏదైతే రోజు మాస్టర్లు చెప్పి పాఠాలు ఉన్నాయో, స్కూల్లో పాఠాలు ఎడ్యుకేషన్ గురించి అంతా కూడా ఒక 30 గంట టీచర్ గారు, మేడం గారు పిల్లలకి బోధన చేస్తారు. ఆ 30 గంట అయిపోయిన తర్వాత, 30 గంట అంటే గంటకు ఒక 1/4 గంట తక్కువ, 30 గంట అయిపోయిన తర్వాత మిగతా 30 గంట మన దేశ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మన ధర్మం గురించి, మన దేశ నాయకుల గురించి, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మన గడ్డ, మన దేశం గురించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి రక్తాన్ని చిందించారు. ఎంతోమంది స్త్రీమూర్తులు, ఆడమూర్తులు మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు మన దేశంలో, మన దేశానికి స్వాతంత్రం గురించి.
వాళ్ళ అలా మన మన స్వతంత్రం గురించి మన దేశం గురించి అందరికీ కూడా పిల్లలకి టీచర్ గారు కూర్చోండి రండి అన్న రండి లోపల రండి అన్న బాబాయ్ రండి రండి బాబాయ్ రండి బాబాయ్ రండి రండి బాబాయ్ గారు రండి మీ పెద్దలు ముందు నడిపించాలి రా తమ్ముడు అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అంతా కూడా చాలా వరకు రాజబాబు గారు ఆర్ఎస్ఎస్లో ఉంటారు, ఇటు బీజేపీలో కూడా ఉంటారు. అన్నీ కూడా మన ధర్మం గురించి అను నిమిషం కూడా ఆయన ఆరోగ్యం ఈరోజు జ్వరం అయింది, అయినా ఆరోగ్యం బాగుపోయినా సరే ఈరోజు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన ధర్మం గురించి అంత కమిటెడ్గా ఆయన ఆరోగ్యం బాగుపోయినా కూడా వచ్చారు. ఈ రాజబాబు గారు పర్యవేక్షణలో ఈ హైందవీరు ఆర్మీలో ఇక్కడ ఉచిత విద్య ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కురసం రాజబాబు. గతంలో చిన్నతనం నుంచి నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఇప్పుడు బీజేపీ అడ్డతీగల బీజేపీ మండల అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని నేను రాజకీయంలో ఉన్నప్పటికీ నా దేశం కోసం ధర్మం కోసం నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలన్న ఆకాంక్షతో ఇప్పటికీ నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. అలాగే రాజకీయ పరంగా దేశం కోసం కూడా నేను పనిచేస్తున్నాను. అయితే వీరు మనకు హైందవ వీర్ ఆర్మీ అనే ధార్మిక సంస్థ పెట్టారు. ఆయన ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక గ్రామం వెళ్ళి, గిరిజన ప్రాంతంలో అన్ని గ్రామాలు వెళ్ళి మనం ప్రతి ఆదివారం ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామం వెళ్ళి ఇంటింట మన హైందవ వీరు ఆర్మీ స్టిక్కర్సు అంటించి, అలాగే ప్రతి ఇంటికి కాషాయ రంగు ధ్వజాన్ని ప్రతి ఇంటికి పెట్టాలనే ఆలోచనతో ప్రతి ఆదివారం మన గిరిజన ప్రాంతంలో సంచరించి ఈయన ధర్మం కోసం దేశం కోసం సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. ఆ రకంగా మన గ్రామం ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఈరోజు రథసప్తమి, ఈరోజు స్కూల్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో మీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈకా సన్యాసిరావు గారు అనేసి ఒక టీచర్ ఉన్నారు. ఆయన ఆర్థిక సహకారంతో ఈ హైందవ వీర్ ఆర్మీ ఉచిత విద్య అని పేరుతో ఈరోజు ఇక్కడ స్కూల్ జరుగుతుంది. ఈ రకంగా మేము ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. అలాగే మీరందరూ గ్రామస్తులందరం కలిసి ప్రతి ఇంటికి మనం వెళ్ళి స్టిక్కరు కాషాయ ధ్వజాన్ని ఎగరవేయాలి. తద్వారాగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఎవరన్నా వచ్చి మా మతంలోకి రండి, మా మతంలోకి వచ్చి మా మతాన్ని స్వీకరించినట్లయితే మీకు రోగాలు పోతాయి, మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అనేది చెప్తారు. అటువంటి మాటలు ఎవరు నమ్మొద్దు. నాకు తెలుసు ఈ గ్రామం ఎవరు కూడా పరమతస్తులు లేరు, అలాగనేసి ఈ గ్రామంలో ఒక చర్చి కూడా లేదు. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఈ గ్రామం బాగా నడుచుకుంటుంది తెలుసు నాకు. అయితే ఈరోజు మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమం అయితే చేద్దాం. ఈ కార్యక్రమం మన గ్రామంలో ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ వేరే గ్రామంలో కూడా వెళ్ళి ఈరోజు కార్యక్రమం చేయాలి. ఈరోజు 2 కార్యక్రమాలు చేసి వెళ్దామనేసి వీరు పెద్దాపురం నుంచి వచ్చారు వరప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజమ్మ రథసప్తమి పండుగ అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి గమనం చెందడం రోజు అనమాట ఈరోజు. కాబట్టి కొత్తగా చిన్నపిల్లలందరూ కూడా విద్యాభ్యాసం కూడా ఈ ఉత్తరాయణంలోనే ఎక్కువ చేస్తారు. పెద్దాపురం పాండవుల మెట్ట తెలిసమ్మా మీకు? పెద్దాపురం పాండవుల మెట్ట దగ్గర రథసప్తమి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఆ పండుగ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదమ్మా. కానీ ఆ పండుగ రోజున కూడా మీ అందరి దగ్గర ఆదివారం మీ అందరికీ చెప్పాను. మీ అందరికీ ముఖ్యంగా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే మనకి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామాన్ని చాలా వరకు మేము ఆల్రెడీ గతంలో మేము 2020లో వచ్చాం కదమ్మా. ఎప్పుడు వచ్చాం? 2021లో వచ్చాము. అప్పుడు వచ్చాం మేము ఈ గ్రామానికి, మాలైపాకుల గ్రామానికి. అప్పుడు మీకు కరోనా టైం నిత్యావసర వస్తువులు, తర్వాత మీకు అప్పుడు మన ధర్మం గురించి
బోధించి ఇచ్చారండి. ఇంటికి ఒక్కొక్క ఫోటో కూడా ఇచ్చారండి, రాముల వారి ఫోటో కూడా ఒక్కొక్క ఇంటికి అందించాం. 2021లోనే మేము వచ్చాం ఇక్కడికి రావడం, ఈ గ్రామం. ఇది మేము మళ్ళీ రెండోసారి రావడం. అయితే ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటమ్మా, చాలా సీరియస్ విషయం ఏంటంటే, ఎక్కడా లేని ఒక దేవుడు అని ఒక కల్పితాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా మత మార్పిడి చేస్తున్నారు. మన గ్రామం ఇప్పటికీ కూడా దాదాపుగా 70 గడప ఉన్నా సరే ఒక్కరు కూడా అటువైపుకి ఎవరు కూడా వెళ్ళలేదు. అంటే మీ అందరికీ కూడా చిన్న నేను ఒక మాట అడుగుతాను, ఇక్కడికి ఈ గ్రామానికి ఎవరన్నా సరే మత మార్పిడి చేయడానికి మా దేవుడిని నమ్ముకోండి లేకపోతే రండి అని ఎవరన్నా వచ్చారమ్మా? ఇక్కడికి వచ్చి ఎవరన్నా చెప్పండి, వచ్చారమ్మా? చిన్నపిల్లలే చెప్పి మేము యాక్చువల్గా వాళ్ళ గురించి మనం మాట్లాడే టైం కాదు మనకు అవసరం. మన దేశం, మన ధర్మం, మీరు బాగా చదువుకోండి అని మనం చెప్పడానికి పిల్లలు కానీ ఆ మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఎటువంటి చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే మన చెడు వ్యసనాలకు వెళ్తే మన కుటుంబం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు దానికి చాలా గమనించుకొని మీ బిడ్డలు కూడా ఎటువంటి అలవాటు లేకుండా మంచి చదువు చదివించి ఉన్నతమైన శ్రేణికి తీసుకెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ మత మార్పిడి మాఫియాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారనుకో మనకు ప్రాబ్లం లేదు. వాళ్ళ ప్రార్థనా మందులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మనం అసలు మనం పట్టి కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి, హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి సాంప్రదాయాలు నాశనం చేసి, బొట్లు తీయించి, గాజులు తీయించి, మత ప్రచారాలు చేసి, ప్రలోభ గురి చేసి, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అవునా కదమ్మా? వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి. అందుకని మనం అటువంటి మతాలు, ఆ విదేశీ మతాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి, అవి కల్పిత మతాలు అని మనం ముందుగా కట్టడి చేయడానికి అప్రమత్తం చేస్తున్నాము మా ప్రయత్నం. ఎందుకంటే మీకు ఇక్కడ చాలా అతిపెద్ద విషయం చెప్తున్నాను సోదరు, మీరు చదువుకున్నారు కదా, మణిపూర్ తెలుసు కదా మీకు. మణిపూర్ అనేది చాలా శ్రద్ధగా వినండి అమ్మా. మణిపూర్ అనేది ఒక స్టేట్, మన ఆంధ్ర స్టేట్ ఎలాగో అదొక రాష్ట్రం. ఆ మణిపూర్ రాష్ట్రం ఎలా ఉంటుందంటే ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఆ కోడిగుడ్డు ఆకారంలో ఏంటంటే మధ్యలో సొన ఉంటుంది కదా, ఆ సొనలో సిటీలో ఉండేవాళ్ళు అనమాట, టౌన్లో ఉండేవాళ్ళు ఎల్లో సొనలో. ఆ ఎల్లో సొన, వైట్ సొన ఉంటుంది కదా, మొత్తం వైట్ సొన అంటే మొత్తం 4 పక్కల కూడా కొండలు ఉంటాయి అనమాట ఆ స్టేట్కి, మణిపూర్. ఈ 4 పక్కల కొండల మీద ఉన్న వాళ్ళందరూ కూడా గిరిజనులు, ఆదివాసీలు. గిరిజనులు అయితే వీళ్ళందరికీ కూడా ఏం చేశారంటే 100కి దాదాపుగా 95-99% అందరినీ కూడా మత మార్పిడి చేశారు మణిపూర్లో. మత మార్పిడి చేస్తే వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైతే మత మార్పిడి అయిపోయినా హిందూ కాదు. అంతేకాక వాళ్ళు ఏంటంటే ఆ గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఆ డ్రగ్స్కి ఎక్కువగా ఇల్లీగల్ బిజినెస్లు ఉంటాయి కదా, ఈ మారక ద్రవ్యాలు వ్యాపారాలు చేయడం, ఇటువంటి బాగా అలవాటు పడిపోయారు. అంతేకాక వాళ్ళ ప్రార్థనా మందిరంలో కూడా మారణాయుధాలు పెట్టుకోవడం. గవర్నమెంట్ ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మన ధర్మం తప్పి హిందువులు కాకుండా విదేశీ మతంలోకి వెళ్ళిపోతే మన రాజ్యాంగం ఉల్లంఘిస్తారు, మన చట్టాలను ఉల్లంఘిస్తారు, అధికారులను ఎవరిని గౌరవించరు, మన ఎటువంటి రాజ్యాంగాలు పట్టించుకోరన్నమాట. అక్కడ పోలీసు వారు కూడా వెళ్ళి, ఆర్మీ కూడా వెళ్ళి ఇటువంటి మీరు మార్గదామ్యాలు ఇటువంటి ఏం చేయొద్దు, స్మగ్లింగ్లు ఏం చేయొద్దంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు తిరగబడి వాళ్ళు ఎదుర్కొంటా ఇంకా చాలా దారుణాలు చేశారనమాట. అంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ చాలా అతిపెద్ద విషయం ఏంటంటే చాలా పెద్ద మోసం చేస్తున్నారు. ఎక్కడంటే గిరిజనులకి, మనకి ఆదివాసీలు, మన అడవి బిడ్డలం, మనకి ఏంటంటే యాక్చువల్గా మనకు రిజర్వేషన్ అనేది ఒక చట్టం ఉంది. అవును కదమ్మా? రిజర్వేషన్ అనే చట్టం అది చాలా వాల్యుబుల్ మీ పిల్లల భవిష్యత్తుకి. ఎందుకంటే మీరు కోణల్లోని మీకు వసతులు తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇటువంటి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మనకి ఈ గిరిజన సాంప్రదాయం ఉంటేనే మన హిందువులుగా, మనం ఇటువంటి సాంప్రదాయాలన్నీ ఎప్పుడు వస్తాయి? మన హిందువులుగా ఉంటేనే మనం ఇటువంటి సాంప్రదాయాలు మన ఊళ్ళో గ్రామంలో పండగలు చేసుకుంటాము, గ్రామ జాతరలు చేసుకుంటాము. మీరు ఎప్పుడైతే గ్రామంలో ఆ మత మార్పిడికి గురై మత మార్పిడిలోకి వెళ్ళిపోతే, అమాయకులు వెళ్ళిపోయారు అనుకో, మీరు ఎవరైనా పెళ్లి చేసుకుంటే రారు, మీరు ఎవరైనా శుభకార్యం జరిగితే పిలిస్తే రారు, మీ ఆచార సంప్రదాయాల్లో పాల్గొరు. అంతేకాక మీ గ్రామ దేవతలు జాతరలు చేస్తే రారు. ఎప్పుడైతే మీ ఆచారాల సాంప్రదాయాలు పట్టించుకోకుండా ఎప్పుడైతే వాళ్ళు డైవర్ట్ అయ్యారో అటువంటిప్పుడు ఏమవుతుందంటే మన ఆచారాల సాంప్రదాయాలు వదిలేస్తే వాళ్ళు హిందువులు కాదు. ఆటోమేటిక్ ఏంటంటే మీకు ఈ సర్టిఫికెట్ మారిపోతుంది, రిజర్వేషన్లు పోతాయి. మీకు అర్థమైందండి అన్నా? ఆ రిజర్వేషన్ మీకు ఏంటంటే కళ్ళు ఇది పిల్లి ఏం చూసారా, పాలు తాగుతుంది కళ్ళు మూసుకుని, ఎవరు చూడలేదు అనుకుని. అలా ఏంటంటే కొంతమంది మత మార్పిడి గురయ్యి పర్లేదులే తెలియదు అని చెప్పేసి కొంతమంది రిజర్వేషన్ కూడా తీసుకుంటారు, హిందువులుగా చలామణి అవుతూ. కానీ తర్వాత అన్నా సరే బయటపడతారు వాళ్ళు, వీళ్ళు హిందువులు కాకుండా వీళ్ళ ఆచార సాంప్రదాయాలన్నీ, ఇక్కడ గిరిజన సాంప్రదాయాలన్నీ ఏం పాటించలేదు, ఏం మారిపోయి
అని ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటే వాళ్ళ రిజర్వేషన్ అన్నీ రద్దు అయిపోతాయి. తర్వాత చాలా బాధలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. రిజర్వేషన్లు పోతాయి, మనకు వచ్చే రాయితీలు అన్నీ పోతాయి. ఈ విధంగా ఈ మత మార్పిడి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మత మార్పిడి చేసి ఇవన్నీ పచ్చి మోసం చేసి ఇవన్నీ పోగొట్టేలా చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఏమొస్తుంది? ఇవన్నీ మమ్మల్ని మత మార్పిడి చేస్తే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కష్టాజితంలో తీసి మీరు దశం భాగాలు ఇస్తారు కదా, దాని రూపంలో వాళ్ళు బతుకుతారు. అంతేకాక మీకు ఏదో దుప్పటి ఇచ్చినట్టు, టవల్ ఇచ్చినట్టు, మీకు ఇచ్చినట్టు ఆశ చూపించి వీళ్ళు ఫోటోలు వీడియోలు పెట్టి విదేశాల నుంచి ఫండ్లు తీసుకుంటారు. వాళ్ళు టార్గెట్ ఇంకోండి, మేము ఇంతమంది మత మార్పిడి చేసాం, మేము ఇంతమంది ఇక్కడ ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నాం అని చెప్పి వాళ్ళు మత మార్పిడి చేస్తారు. ఇప్పుడు మీకు 70 మంది ఇక్కడ కుటుంబం ఉంది, ఇది అదే గడప ఉంది. మేము మొన్న ఒక గ్రామం వెళ్ళాం. ఏ గ్రామం అండి? మామిడిపాలెం లోతవారి వీధి గ్రామం వెళ్ళాం. అక్కడ దాదాపుగా 60 గడప ఉంది. అందులో 5 కుటుంబాలు మత మార్పిడి గురయ్యారు. ఇలాగా వాళ్ళ 5 కుటుంబాలకి గట్టిగా ఉంటే 10 మంది పడతారు. ఇంత చిన్న గదిరేటు సరిపోతుంది చర్చి పెడితే. కానీ ఒక ఊరంతా పట్టేలాగా, ఒక 1000 మంది పట్టేలాగా పెద్ద చర్చి కట్టారు. అక్కడ ఎందుకు కట్టారు? ఇదేంటి ఉన్నది 5 కుటుంబాలే కదా, 5 కుటుంబాలే కదన్నా. 5 కుటుంబాలకి చిన్న గది సరిపోదు కదా, అంత పెద్ద చర్చి ఎందుకు కట్టారు? వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించి మిగతా కుటుంబాలందరూ కూడా ఇందులో కన్వర్ట్ అవుతారు, మారిపోతే రేపు పొద్దున అందరూ ఇక్కడికి వస్తారు. అంతేకాక ఈ 5 కుటుంబాల్లో ఏ ఫంక్షన్ పెట్టుకున్నా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏ అమ్మాయి కార్యక్రమం పెట్టుకున్నా, ఏ పెళ్లి పెట్టుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఈ పెద్దది ఉంది కదా, ఈ చర్చ్ ఉంది కదా, ఇందులో పెట్టుకుని అందరూ వస్తారు కదా, ఆ పాస్టర్ చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అందరూ పెట్టుకుంటారు. మనం అక్క అని వాళ్ళ అక్క మావయ్యని పిలిచి అందరినీ కూడా మాకు ఇలా పెళ్ళి ఉందంటే మీరేం చేస్తారు? మీ పెళ్ళిళ్ళకి, మీ శుభకార్యాలకు వాళ్ళు రాకపోయినా వాళ్ళు పిలుస్తారు. మీరేం చేస్తారు? ఎక్కడంటే మీకేం తెలియదు, కాలమో తెలియదు, మనకి ఏ కల్మషం తెలియదు, పిలిచారు కదా అని చర్చిలోకి వెళ్తారు పెళ్ళికి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ వచ్చిన తర్వాత మీకు ప్రార్థన చేసి మీకు దేవుడే ఇతనే దేవుడు అని ఒక మతాన్ని రుద్ది పదే రుద్ది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. తర్వాత భయభ్రాంతులు గురి చేస్తారు. మీరు దేవుడు నమ్ముకోకపోతే మీరు ఎలా అయిపోతారు, నరకానికి పోతారు అని భయభ్రాంతులు గురి చేస్తారు. మీరు ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పెళ్ళిళ్ళు పెట్టుకున్నా, ఏ శుభకార్యం అక్కడికి వెళ్ళడం అలవాటు పడతారు కదా, జాయిగా నెమ్మదిగా కూడా కన్వర్ట్ అవుతారు భవిష్యత్తులో. మీకు అర్థమైందని చెప్పింది. అంత పెద్ద చర్చి కట్టడానికి ప్రధాన కారణం అది. అలాగే ఈ రోజున ఏంటంటే చాలా గిరిజన గ్రామాల్లో 100కి 70-80%, 90-100% కూడా అందరిని కూడా కన్వర్ట్ చేశారు. వాళ్ళు హిందువులు కాదు. మీరు ఎప్పుడైతే గిరిజన సాంప్రదాయాలు, మన పూజలు పునస్కారాలు చేసుకుని, మన జాతరలో అమ్మవారిని మనం పండుగలు చేసుకున్నాం, అప్పుడే మీరు హిందువులు లెక్కలోకి వస్తారు. ప్రభుత్వం నిజంగా గుర్తించిందంటే వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ పరిస్థితి రిజర్వేషన్లు అన్నీ పోతాయి. ఒక కల్పిత మతంలోకి ఇలా ఏం చేస్తారంటే ఒక వ్యాపారం కింద ఈ విదేశీ మతాలను వాళ్ళందరినీ కూడా, అడవి బిడ్డలందరినీ కూడా ఒక ట్రాన్స్లో తీసుకెళ్తారు. ఇదమ్మా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే ఒక డైలాగ్ వాడతారు వాళ్ళ స్టాక్ డైలాగ్. మీ ఇంట్లో, మీ భక్తులు, మీ యొక్క బిడ్డలో ఎవరన్నా సరే మీరు మందు తాగేసి తాగుబోతుల్లో తిరుగుతున్నారు, వాళ్ళు మార్చేస్తాం, మీ మతంలోకి రండి, మా మతంలోకి వచ్చేస్తే మార్చేస్తాం అంటున్నారు. కానీ ఆ మతంలో ఉన్నవాళ్ళు చాలా మంది తాగి వాళ్ళు ఉన్నారు. అందుకని అంటే నేనేమంటానంటే అది చాలా దారుణం అనమాట. అంటే మన హిందువులు తాగుబోతుల్లో కనబడుతున్నారు వాళ్ళకి, ప్రధాన పాయింట్. అందుకని అది పక్కన పెడితే మీ యొక్క మగవాళ్ళని కానీ పిల్లల్ని కానీ చెడు వ్యసనాలు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మీరు చూసుకోవాలి. మీ భర్తలు నవ్వచ్చు, వెళ్ళొద్దు, మీరు అటువంటి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు అని చెప్పి మీరు కట్టడి చేసుకోవాలి. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే ఏం చెప్తున్నానంటే, హిందువులను ఏమంటారంటే వ్యభిచారులను అందరూ కూడా మేము మార్చేస్తాము, వ్యభిచారులు హిందువులు, మీరు అందరూ వ్యభిచారులు అందరూ మా మతంలోకి రండి అని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి హిందువులు అందరూ వ్యభిచారుల కింద క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి అమ్మా. మరి వాళ్ళకంటే వాళ్ళ భర్తలు కూడా బొట్లు అని తీసేస్తారు కదండి. నేను అదే అన్నానండి ఒక రోజు బస్సులో. ఏమనంటే ఒక హిందూ మహిళ కూర్చుందండి, ఒక క్రిస్టియన్ మహిళ, ఇద్దరు బస్సులో ఉన్నారండి, ప్రయాణం చేస్తారు. నేను బొట్టుని పాలనలో అడ్డేళ్ళ వరకు ఎక్కానండి. ఆమె ఆ క్రిస్టియన్ మహిళ హిందూ మహిళకి మాట్లాడుతుంది. ఏమనంటే మా మతంలోకి రండి, మంచి దేవుడు అని చెప్తుంటే నేను ఎక్కానండి. ఇలాగా నేను ఎక్కిన తర్వాత నేను ఆవిడ తిన్నాను అనుకున్నా. ఆవిడ అంది, ఏలేశ్వరం నుంచి చెప్పుకుంటూ వస్తుందండి, నాకు మంచిగా నాకు కలిసారని. ఆవిడ వైరావణ వేయవలసిన మహిళ అడ్డదిగల్లో దిగేసిందండి కావాలని. అంటే నేను అన్నానండి, సరే అమ్మా మీరు క్రిస్టియన్ కానీ మాకు భర్త ఉన్నాడు అని తాగుబొట్టు ఉంది, పసుపు కుంకుమ ఉంది, చుట్టూ మెట్లు ఉన్నాయి, అన్ని గాజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి,
మరి మీకు భర్త ఉన్నాడా లేదంటే ఉన్నాడండి. భర్త ఉండి నువ్వు పువ్వులు పెట్టుకోలేదు, పసుపు తాడు లేదు, పసుపు కుంకం లేదు, మీకు మాకు తేడేటి, నువ్వు భర్త లేదను మేము భర్త ఉన్నాను లెక్క అనేసి నేను అన్నానండి. అంటే సైలెంట్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు చెప్పారు, బాగా చెప్పారు. సమర్పించానని చెప్పి వాళ్ళు ఒక దేవుడు అనే ఒక కల్పితాన్ని తీసుకొస్తున్నారమ్మా. అది అసలు ట్రాష్, అదంతా మతమే కల్పితం. అంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు అలా ఇప్పుడు ప్రలోభాలు గురి చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. ఒక అక్కడ మనకు ప్రభుత్వం టైప్ ఎలా ఉందో, మనకు రాజ్యాంగం మన కోర్టు ఎలా ఉన్నాయో, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ రాజ్యాంగంలో రోమన్ సైనికుల్ని అక్కడ ధిక్కరించి అక్కడ వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తే అతనికి ఏంటంటే చిత్రహింసలు పెట్టేసి అతను చంపేశారు. అక్కడ అతను కూడా కాపాడుకోలేకపోయాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి 2 చెక్కల మీద నిలబెట్టేసి అతను మేకులు కొట్టేస్తే ఓ దేవా అంటే ఏడుచుకుంటూ చచ్చిపోయాడు. కనీసం అతను కూడా ఏం రక్షించుకోలేకపోయాడు. చేయడు. ఇంకా మీకేం రక్షిస్తాడు? వీళ్ళు ఏం చెప్తున్నారు? మీకు మీ పాపాల గురించి రక్తం చిమ్మించి చచ్చిపోడని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత ఘోరం చూడండి. తెలుసండి? అయితే మరి అలా చెప్తే మన రాముడు ఎవరు, మన కృష్ణుడు ఎవరు? మరి వాళ్ళని అడగాల. మీరు ఏం చేయాలంటే, మీరు ఓకే చెప్పారు మా రాముడు ఎవరు, మా కృష్ణుడు ఎవరు, మా అమ్మవారు ఎవరు, మీరు వాళ్ళు ఎవరో కూడా మీరు చెప్పండి. అంటే వాళ్ళ దేవుళ్ళు కాదా, వాళ్ళ దేవుళ్ళు కాదా అని మీరు అడగండి ముందు. మీరు వాళ్ళని అక్కడ బంద్ చేయాలి, ఆపాలి. సరే ఓకే మా దేవుళ్ళు ఎవరు అంటే దేవుళ్ళు కానిట్టే కదా. ఎవరు ముందు వాళ్ళ గురించి, మా దేవుడి గురించి మీరు ఏంటో క్లారిటీ ఇచ్చి అప్పుడు మీ దేవుడి గురించి చెప్పండి. అంటే అంతేకాక ఇంకా దారుణం ఏంటంటే మీకు తెలియదమ్మా, ఇంకా దారుణం, ఇళ్ల దగ్గరకు వచ్చి గుడి దగ్గరకు వచ్చి మీరు రాళ్ళు పూజిస్తున్నారు, రప్పలను పూజిస్తున్నారు, మీరు పాపులు, మీరు నరకానికి పోతారని చెప్పి ఎంత దారుణం సోదరా. ఆ వీడియోలన్నీ కూడా మీకు అంటే మళ్ళీ సార్ నేను వచ్చినప్పుడు ల్యాప్టాప్లో అన్నీ చూపిస్తానమ్మా. అంత దారుణంగా రోడ్డు మీదకి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అవి కూడా చేయించుకుంటారమ్మా, అవి కూడా కొంతమంది విగ్రహాలు అమ్ముతారు. అవి కూడా రాళ్ళే, చెక్కలతోనే కదా వాళ్ళు చేసేది. మనకేంటంటే నిజానికి అంటే మన ధర్మం గురించి చెప్పుకోవాలి, మన రాముడి గురించి కృష్ణుడు చెప్పుకోవాలి, దాని గురించి కూడా చెప్తాం. అయితే ఇక్కడ అక్కడ ఆ మతాన్ని గురించి చెప్పుకునే సందర్భం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నిజంగా మీ బస్సులో ఎక్కారన్నారు ఆవిడ ప్రయాణం ఆవిడ చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎంతో మంది హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు కదా, అక్కడ మనకు అది బొట్లు తీయించి గాజులు తీయించి మిమ్మల్ని. ఇంకోటి ఏంటంటే కుటుంబాలు విడగొట్టేస్తున్నారు, భార్యని భర్తను విడగొట్టేస్తున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడినట్లేదు, పక్క వాళ్ళు పెట్టిన తినవట్లేదు, ఊరు 2 మొక్కల కింద అయిపోతుంది. అంత దారుణంగా జరుగుతున్నాయి. అవునా కదమ్మా? ఇప్పుడు ఒక దేవుడు ఎవరన్నా సరే మీరు ఇడిపోండి, మీరు వాళ్ళకి పెట్టిన తీయొద్దు, వీళ్ళకి పెట్టిన తీయొద్దు అని దేవుడు ఏమైనా చెప్తాడా? నిజంగా దేవుడైతే అలా చెప్తాడా? రాళ్ళు పూజించొద్దు, రప్పను పూజించద్దు దేవుడైతే అలా చెప్తాడు? సైకో అయితే అలా చెప్తాడు. ప్రసాదాలు తినద్దు అంతే. ఎవరు చెప్తారు అలాగే అటువంటి మాటలు? ఈ విధంగా విచ్ఛిన్నం చేసి చాలా దారుణంగా తయారు చేస్తున్నారు. మీ ఊరు ఇప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు కూడా ఒక్కడు కూడా కుటుంబం లేదంటే చాలా నిజంగా అప్రిషియేట్. ఇదే విధంగా మీరు అందరూ కూడా యూనిటీగా ఉండాలి సోదరులారా. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా నిత్యం రామస్మరణం చేయండి, కృష్ణుడిని పూజించండి. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే రాముడు కృష్ణుడు చూసుకుంటాడు. చెడు వ్యసనాలకు దూరంగా మాత్రం ఉండండి. అందరూ కూడా ఏ అవసరం వచ్చినా సరే అందరూ యూనిటీగా ఉండండి. ఇంకో విషయం ఏంటి చెప్పనమ్మా, ఎవరో కూడా మన హిందువులు కన్వర్ట్ చేస్తారా? మత మార్పిడి చేసిన తర్వాత ఆ బైబిల్ గురించి ఎవరికి మన ఒకటి తెలదు, అందులో ఏముంటో తెలదు. అందులో అన్ని పచ్చి బూతులు ఉంటాయి, విధ్వంసం ఉంటాయి, వైలెన్స్ ఉంటాయి. అంతేకాదు చెప్పిన మన హిందుత్వానికి వ్యతిరేకంగానే విగ్రహాలు పూజించద్దు, విగ్రహాలను కూలగొట్టేయండి. ఎవరైనా సరే మీరు హిందూ దేవి దేవతను పూజించమంటే చంపేయండి. ఇంత దారుణాలు ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ.
అమ్మ మనం ఇప్పుడు అందరూ కూడా మన గ్రామదేవత మన శ్రీరామచంద్రుడు ఆ కృష్ణ భగవానుడు సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం మన హిందువుగా. ఓకేనమ్మా, రండి. చేతులందరూ పెట్టండి. జై శ్రీరామ్. మేమంతా భారతీయులము, మా దేశం హిందూ దేశం, మేమంతా హిందువులము, హిందువులుగానే జీవిస్తాము, మా సనాతన హైందవ ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తాము, మా దేశాన్ని కాపాడుకుంటాము, మా ధర్మాన్ని కాపాడుకుంటాము, మా దేవాలయాల్ని కాపాడుకుంటాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అధికారులను గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము, మేమంతా హిందువులము అని ఈ గ్రామదేవత సాక్షిగా, ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా, ఆ కృష్ణ భగవానుడు సాక్షిగా మా గ్రామం అంతా హిందువులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి. మనమంతా గ్రామం మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించి ఈ జెండాలు ప్రతి ఇంట్లో పెట్టి కార్యక్రమం చేస్తాము. అన్ని గడపలకు వెళ్తాము, జెండా పెడతాము, స్టిక్కర్ అంటిస్తాము, వచ్చేస్తాం. అలాగా మన ఊరంతా తిరుగుదాం, అందరూ సహకరిద్దాం. సరేనా? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృంద. అందరూ చెప్పండమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అమ్మ అందరూ ఈ నామాన్ని చెప్పించండి ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ గ్రామానికి మీకు ఆ కృష్ణ భగవానుడు ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు కూడా అండగా ఉంటాడు ఈ మంత్రాన్ని చెప్పిస్తే. ఏ తల్లి, మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇది మనం ధ్వజం కదమ్మా, మనం ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకుని మనం ఇంటింటికి వెళ్దాం. సరే ఇలా పట్టుకున్నానా? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామహం మనోజవం మారుతు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధం ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. శ్రీరామదూతం శిరసాం నమామి. శ్రీరామవక్తాయ అనుమతే నమః. మనం శ్రీరాముణ్ణి మనం పూజిస్తే, శ్రీరాముడిని మనం తలుచుకుంటే, శ్రీరాముడి కన్నా ముందే మనకు ఆంజనేయ స్వామి వచ్చేస్తారు మన కష్టాలను తీర్చినాకే. ఆంజనేయ స్వామి అంటే అంత శక్తి, అంత పవర్. అందుకనే మన శ్రీరాముడి ధ్వజం ఇంటింటికి ఎందుకు పెట్టాలంటే, దానికి మనకి ద్వాపర యుగంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఆ రథానికి ఆంజనేయ స్వామి జెండా ఉంటుంది. ఆ యొక్క యుద్ధం 18 రోజులు జరిగిన యుద్ధం కూడా విజయవంతంగా ఆంజనేయ స్వామి అలా కాపాడుకుంటూ తీసుకెళ్తారు. అందుకని ప్రతి హిందూ ఇంటి మీద కూడా ఆంజనేయ స్వామి జెండా ఇప్పుడు కూడా అలా రెపరెపలాడుతూ ఉంటే మీకు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఎటువంటి కష్టం లేకుండా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబం అందరూ కూడా ఉంటారు. అంతేకాక చాలామంది ఏంటంటే తెలియక మళ్ళీ జెండా మాసిపోయిన తర్వాత మళ్ళీ చిరిగిపోయిన తర్వాత మళ్ళీ జెండా కట్టుకోవట్లే. అయితే మనకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మీకు కట్టుకోవడానికి దూరం వచ్చి ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని నేను తెస్తున్నాను. కాకపోతే మిగతా గ్రామాలలో ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు జెండాలు మాత్రం మీరు పోయినా సరే మళ్ళీ మీరు జెండాలు కట్టుకోండి తల్లి. అంటే మీకు ఎలాగ నేను ఏర్పాటు చేస్తాను రాజుగారికి ఇచ్చి. ఏమ్మా? జై శ్రీరామ్ అని తల్లి. అందరికీ జై శ్రీరామ్ అండి. అలాగే రథసప్తమి శుభాకాంక్షలు కూడా హిందూ బంధువులందరూ కూడా. ఇప్పుడు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదేగల మండలంలో మాలైపాకలో గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ భక్తులందరూ కూడా మాలైపాకలో గ్రామస్తులందరూ కూడా తలా 100, తలా 200, తలా 1000 రూపాయలు అందరూ వేసుకుని రామాలయాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే తల్లి, అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఈ ఆలయానికి విగ్రహాలు కొంచెం కొరత ఉంది. కాబట్టి ఎవరన్నా సరే ఈ మాలైపాకలో ఈ గ్రామానికి విగ్రహాలు ఎవరన్నా సరే బహుకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వరకు ఇలా పూర్తయింది విగ్రహాల గురించి. మీకు విగ్రహాలు కావాలి కదమ్మా? ఒకవేళ నా వీడియో ఎవరన్నా చూసి ఒకవేళ ఎవరన్నా స్పందిస్తే కనుక మీకు ఏర్పాటు చేస్తాం.
వెళ్ళారండి. ఒక తాడు చూసాను నాకు జెండా ఇదేనా జెండా ఇంకోటి మనం ఇది ఎక్కడ కడదాం ఇలా కట్టన్నా గట్టి కట్ట ఇది ఎత్తుకుండాలి ఇదే ఎత్తుకుండాలి ఎలా ఉండాలి ఎత్తుకుండాలి ఇది తూరు పెట్టు ఇదే ఎత్తుకెట్టు ఊడిపోకూడదు మన వాళ్ళ అటువంటిది కడితే ఇక్కడ కట్టేసావురా అక్కడ అవసరం లేదు ఇక్కడ కట్టండి ఊడిపోదు కదా తాడిది వాడిని ఎండిపోతే ఊడిపోద్దామని తాడుతో కట్టనే తీగుతో కానీ ఈ జెండా చాలా ముఖ్యం ఇక్కడదే ఇది ఎప్పుడు ఓడకూడదు ఎందుకు వాస్తుపరంగా నేను చెప్తాను ఏ సర్పంచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఈశ్వరూపాచ శ్రీరామ రామ రమేతి శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వరూపాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వరూపాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే చేసుకుంటే మంచిది కదా మధ్యలో ఇల్లు ఏమి మనం కట్టలేదు రామ్మా అంటే కడిసారమ్మా కట్టుకోమ్మా అయితే కట్టే రామ్మా పుల్లి గోగులు పాడుంటమ్మా అది కూడా హిందువులంటే ఒక 5 మెంబర్స్ క్రిస్టియన్ మారేదండి మనోళ్ళే అక్కడ గట్టిగా చెప్పండి పెట్టమ్మా పెట్టు తీసా నడాల నువ్వు కూడా ఎందుకంటే మా అమ్మాయి ముందు ఇక్కడ చెప్పిందండి అటు పెట్టండి
చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క మంత్రాన్ని చదివితే ఒక్క రోజులో 1000 రామాలయాలను దర్శించుకున్నట్టు అంత పుణ్యం వస్తుంది. చెప్పండి అమ్మ. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాలం ఇదిగోమ్మా. ఎప్పుడు పెట్టుకుంటాం? ఫోన్లో ఇది కూడా పెట్టుకోండమ్మా. ఎక్కడ పెట్టమంటారు? ఎలా పెట్టినా ఇక్కడ 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 రైట్ అలా ఉంటుంది. తర్వాత కట్టుకుంటారు. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. వచ్చేసారు చిన్న జెండా స్టిక్కర్ అండి ఇచ్చేదారా? జెండా అండి ఇలా కదమ్మా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా అందరూ హరే కృష్ణ రామ మంత్రం చెప్పండి అమ్మా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. గుచ్చేయండి దానికి అలా గుచ్చే. రండి స్టిక్కర్ ఇచ్చామ్మా. స్టిక్కర్ ఇచ్చాను. స్టిక్కర్ ఇచ్చాను అమ్మా. ఇంట్లో అంటించుకోండి అమ్మ. స్టిక్కర్ లోపల అంటించుకోండి అమ్మా. అంటే ఇంకో గ్రామం కూడా వెళ్ళాలి.
ఆ. లా తమ్ముడు కడతాడా వెళ్ళది అక్కడ కట్టిసాం కదా వెళ్ళందా అక్కడికి వెళ్ళామా వాటర్ చేయమా అని ఒక స్టిక్కర్ కూడా ఇచ్చాడు ఒక్కొక్క స్టిక్కర్ అమ్మ ఒక్కొక్క స్టిక్కర్ కూడా ఇచ్చండి తల్లి పిల్లలు చూసారా జై శ్రీరామ్ ఇంకమ్మా ఇంటికి తీసుకెళ్ళమ్మా కట్టేయండి తాడుంది తాడు కడే జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓ జెండా ఉండదు దీనికి ఇడదు జెండాలు ఇవ్వండి ఒకటి జెండా పెట్టండి అక్కడ రామా స్టిక్కర్ ఇచ్చారండి అయ్యో ఉండాలి నమ శివాయ అమ్మ నమస్కారం అమ్మా జై శ్రీరామ్ తల్లి ఏమ్మా ఏమైంది తల్లి ఎప్పుడమ్మా ఎక్కడమ్మా హాస్పిటల్కి వెళ్ళారమ్మా ఏమన్నారు డాక్టర్ గారు ఏమన్నారు చేయించారమ్మా ఇప్పుడు ఏమన్నారు కొంచెం రెస్ట్ తీసుకోమన్నారా రేపు భోగనగా అయిందండి ధైర్యంగా ఉండండి ఆ ధైర్యం పడకండి ఎందుకంటే అన్ని రకాల పూజలు చేసుకుంటుందండి రేపు భోగనగా ఈ రోజున కర్మ సిద్ధాంతం అమ్మా అంటే మనకు పరీక్ష అంతే కొనుక్కొని మీరు ఆ కృష్ణుడిని హరే కృష్ణ హరే రామ మంత్రం జపించుకోండి తగ్గిపోద్దమ్మా ధైర్యంగా ఉండండి తల్లి ఏం పర్లేదు తగ్గిపోద్ది కుక్క చూసుకోమ్మా రండి రండి స్టిక్కర్ ఏదో స్టిక్కర్ అండి కార్లో ఉన్న ఇంకా స్టిక్కర్లు ఇవ్వాల్సింది జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక్కడమ్మా ఓకే ఓకే రామాలయం బాగుండేదండి అప్పుడు అక్కడ జై శ్రీరామ్ వదిలేమ్మా రండి అమ్మా రండమ్మా రా రండమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. రండమ్మా రండి అమ్మ, రండమ్మా రండి. రోడ్డు మీద వెళ్ళిపోవచ్చన్నా, రండి రండి.